నమస్తే న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ ఇవాళ మా విలువైన భాగస్వాములను కలిసాం ఎన్డీఏ భేటీపైన మోదీ స్పందన వైకాపాను జగన్ భాజపాకి సరెండర్ చేస్తారు ఆదినారాయణ రెడ్డి ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆంధ్ర ఓటర్లు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఊహించని తీర్పు బుద్ధా వెంకన్న ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని జరిగిన ఎన్డీఏ సమావేశం పట్ల మోదీ స్పందించారు. ఎంతో విలువైన మా ఎన్డీఏ భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటుగా జాతీయ ఆకాంక్షలు నెరవేర్చడం మా కూటమి లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతకై పాటుపడడంతో పాటుగా వికసిత భారత దిశగా కృషి చేస్తాం అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం ఫోటోలను కూడా మోదీ పంచుకున్నారు. ఇవాల్టి ఎన్డీఏ భేటీలోని మోదీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి త్వరలోనే వైకాపాను జగన్ భాజపాకు సరెండర్ చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వారంలోనే సొంత నియోజకవర్గ పులివెందుల్లో కూడా వైకాపా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోందని అన్నారు. వివేక హత్య కేసును త్వరగా తేలుస్తామన్న ఆయన ఢిల్లీ మద్యం కేసులో భారతీ ప్రమేయం పైన విచారణ చేస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని 150 రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేయించాలనుకునేది. ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ కానీ కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టడం కానీ 4వ విడతకు అవకాశం ఇవ్వడం కానీ జరగడమే ఈ యొక్క విజయానికి కారణం. ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు. ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేకానందుడి కేసులో 8వ ముద్దాయి. అతని మీద కూడా చర్యలు ఫాస్ట్గా ఉంటాయి. వార్తలు వస్తున్నాయి ఇప్పుడే, ఎన్డీఏలో చేరతామని. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేసినాడు. నేను బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత 4 రోజుల తర్వాత కూడా లండన్కు పోతూ నాకు 151 కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. 2 కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదంపుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రము బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికే అది స్టాప్ అయింది. ఇండ్ల నిర్మాణం జరగాల. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ మిషన్ను తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తుంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు. మేం ప్రజలకు అండగా ఉంటాం, వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా పనిచేస్తామని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలకి మేమెప్పుడు సిద్ధమేనంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని, కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలని అన్నారు. మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరికంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని, ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని, ఆరా మస్తాన్ది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ అనుకో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీ పైన పేటరేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లోని వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టాలని అన్నారు. చంద్రబాబు కుటుంబం పైన తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో
ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టికే ఎవరైనా సరే అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. ఓకే తమ్ముడు, ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టికే ఎవరైనా సరే అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. ఓకే తమ్ముడు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలనే దానిపైన గురువారం నాడు ఎంపీలతోని చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకుని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలోని పైరవీలు చేశారని చెప్పారు. విజయవాడ కృష్ణానది తీరాన సీతమ్మ పాదాల చెంత ఉన్న శనీశ్వర ఆలయంలో గురువారం శనీశ్వర స్వామి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు తూటపల్లి శ్రీమన్నారాయణ మూర్తి ఆధ్వర్యంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, స్నాపనాభిషేకం, నిత్యార్చనలు చేశారు. భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. శ్రీ గురుభ్యో నమః.
తూడుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన అర్చకులు విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయం సీతమ్మవారి పాదాల వద్ద విజయవాడ. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం. ఈరోజు శనీశ్వర స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చనాభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశ చ రక్షామి సతతం తస్య పీడాభ్యౌ అన్యగ్రహేషు చ. గోచారంలో కానీ జన్మలగ్నంలో కానీ ద్వాదశ రాశి. కూటమికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పుతో కూటమి చరిత్ర సృష్టించిందని తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమల మీడియాకు వెల్లడించారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారన్న దానికి ఎన్నికలే ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోచేసి ధనవంతులయ్యారని ఆరోపించారు. సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్సు, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేరు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్.
ఎందుచేతంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడేదో బయట రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. ఏదో నేను నవరత్నాలు అని చెప్పాడు, కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేసాడు అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను. కానీ ప్రజలు నమ్మారో లేదో తెలియదు, కానీ అలా నమ్మారనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజలు నమ్మలేదు అనేటువంటి ఎలక్షన్లో తెలిసింది. ఎందుకంటే నవరత్నాలు ఆయన చేసినటువంటి మోసం అంతా ఇంత మోసం కాదు. అతను బైండ్ అయింది కూడా నవరత్నాల మీద బైండ్ అయ్యాడు. మిగతా అభివృద్ధి మీద ఏ విధంగానూ అతను శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదో, పరిపాలన అస్తవ్యస్తం జరిగిందో, ప్రజలు తిరుగుబాటు చేశారు సైలెంట్గా. ఆ తిరుగుబాటులో చేసినటువంటి రిజల్టే ఈ రోజున అతనికి 11 సీట్లు రావడం కారణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.